దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తుంది? భక్తులందరికి దగ్గరలో ఉన్నారు. వచ్చిన మంచి బందోబస్తు బాగుందండి. మంచి సౌకర్యం జరిగింది నాకు. నేను మన 7:30కి వెళ్ళినా బయటకు వెళ్ళిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సౌకర్యాలు బాగున్నాయి. గతంలో అంత ఏం లేదు. అంత నేను చానదమ్ములు వచ్చినా గానీ బాగలేదు. భక్తులందరికీ సౌకర్యాలు మంచి అందిస్తారు. మంచి వాటర్ బాటిల్ ఆడ పులిహార పెడతారండి. సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల అభివృద్ధి జరుగుతుంది. జరుగుతుందండి. నేను తెలంగాణ నుంచి వచ్చి చెప్తానా. తెలంగాణ నుంచి వచ్చి రాష్ట్రానికి, మా ఆంధ్ర రాష్ట్రానికి చెప్తాను. నేను 36 సార్లు తిరుపతి పోయినండి. మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక సార్లు పోయినా. మంచి జరిగింది. బాగా జరుగుతుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. దసరాకి మంచి జరిగింది. ఒక 2 గంటలలో జరిగింది. బందోబస్తు కూడా మంచిగా ఉంది. మంచి సౌకర్యం జరుగుతుందండి. సార్ ఎలా ఉంది? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు ఎలా తీసుకున్నారు? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది? ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయండి. చాలా ఆనందంగా అందరం కూడా దర్శనానికి వచ్చాము. సో ఎటువంటి అసౌకర్యాలు లేవు. మంచినీళ్ళు కానీ సౌకర్యం కానీ అన్ని విధాలుగా ఫ్యాన్ సౌకర్యం కానీ అన్ని అందించారు. ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు. దర్శనం కూడా 45 నిమిషాల్లో అయిపోయింది. సో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడే కాదండి, అన్ని చోట్ల దర్శనాలకి సౌకర్యాలు అనేది ఇక్కడ తిరుమల తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అందజేస్తున్నారు. ప్రసాద సౌకర్యాలు కూడా బాగున్నాయండి. లడ్డు విషయంలో కూడా ఇంతకుముందు విడివిడిగా ప్యాకెట్లు పట్టుకొని వెళ్ళే వాళ్ళము. సో ఇప్పుడు ఏంటి అంటే 6 లడ్డులు కలిపి ఒక బాక్స్ లో ఇచ్చేసారు. మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్ గా తీసుకెళ్ళడానికి వస్తుంది. లేకపోతే మళ్ళీ మొత్తం ఎన్ని లడ్డూలు? 6 లడ్డూలు కలిపి 100 రూపాయలు. 6 లడ్డూలు కలిపి 100 రూపాయలు. సో ఇదివరకు అనేది లడ్డు అనేది నార్మల్ కవర్ లో పెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు. ఇక్కడ 100 రూపీస్ ఉంది. ఒకసారి ఓపెన్ చేయండి సార్ లోపల. సో లోపల ఓపెన్ చేయగానే చూసారు కదా, ఫినిషింగ్ ఇలా ఇచ్చారు. నీట్ గా ఒక ప్యాకింగ్ చేసి ఒక లడ్డూని ఇలా ఇచ్చారు. మొత్తం 6 ప్యాకెట్స్ ఉంటాయి. వీళ్ళు 3 ఆల్రెడీ పనిచేసుకున్నారు, 3 ఉన్నాయి అన్నారు దీంట్లో. సో అంతా ఎలా ఉంది సార్? ఫినిషింగ్ ఎలా ఉంది? లడ్డు సౌకర్యాలు ఎలా చేయడం? లడ్డు కూడా చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుంది. ఇది ఇవ్వడం వల్ల అందరం కూడా 6 లడ్డూలు ఇంతకుముందు పట్టుకొని పోవాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ కవర్ కోసం సపరేట్ గా పరిగెత్తాలు వచ్చేది. సింపుల్ గా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంది. అమ్మ, దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది? గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు? భక్తులందరికీ ఎలాంటి సౌకర్యాలు? బాగుంది. నెక్స్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. ఏమన్నా అంటే లైన్ లో వాటర్ సప్లైస్ అన్ని అందిస్తున్నారమ్మా? సెక్యూరిటీ అందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది దసరా ఈ రోజు? సో మొదటి రోజు ఎలా అనిపించింది? దర్శనం బాగా జరిగింది. ఇవాళ 9కి స్టార్ట్ అయింది. ఓకే. ప్రసాదం సెక్షన్ ఎలా అనిపించిందమ్మా? బాగుంది. అక్కడ కూడా నీట్ గానే వెళ్తున్నారు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన సౌకర్యాలు ఎలా అనిపించింది? బాగుంది. అంతకు ముందు మీద ఇప్పుడు చాలా బాగుంది. లడ్డు విషయంలో కానీ ప్రసాదం విషయంలో కానీ అన్ని మంచిగానే అందుతాయి అమ్మ భక్తులకి. ఈ ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు మంచిగానే జరుగుతాయి. మీకు అన్ని సౌకర్యాలు బాగుంది. సార్ ఎలా అనిపిస్తుంది సార్? దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా చూస్తున్నారు? భక్తులకి ఎంత దగ్గరలో ఉన్నారు? ఏమేమి అందిస్తున్నారు? చాలా మంచిగా ఉందండి. వచ్చిన చాలా హ్యాపీ ఉంది. దర్శనం మంచిగా అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. భోజనం సౌకర్యాలు కానీ ఇక్కడ లైక్ ప్రసాదం కానీ అన్ని ఎలా ఉన్నాయి సార్? అన్ని చాలా బాగున్నాయండి. ఇబ్బంది అయితే ఏం కలగలేదు. చాలా హ్యాపీ. జరిగిన దానికన్నా దసరా ఉత్సవాలు ఇప్పటికి ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పుడు ఏమని చెప్తారు? ఇంకా బాగున్నాయి. ఇంకా బాగున్నాయి. సార్ ప్రస్తుతం ఇప్పుడు పరిపాలన కూటమి ప్రభుత్వం ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా డెవలప్ అయిపోతుంది. ఏంటి సార్ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారం దర్శనం బాగా జరిగింది. మంచిగా జరిగింది. భక్తులందరికీ ఏమైనా కావాలన్నా వాటర్ సప్లైలు అన్ని చాలా బాగా చేస్తున్నారు. వాటర్ అయితే బాగా చేస్తున్నారు. దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది? చాలా బాగుందండి. మంచి బాక్స్ ప్యాకింగ్ కూడా మంచి నీట్గా చేసేసి 6 లడ్డూలు ఇవ్వడం జరిగింది. చాలా టేస్ట్ కూడా ఉంది. గతంలో ఎలా ఇచ్చేవారు సార్ లడ్డు అనేది? గతంలో పెట్టి అంత క్వాలిటీ లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచిగా చేయడం జరుగుతుంది సార్. సో ఇలాంటి లడ్డు అనేది ఒక బాక్స్ లో ప్యాక్ చేసి ఇది ఒక గిఫ్ట్ గా కూడా మనం పంచుకునే సౌకర్యాలు ఉంటాయి. క్యారీ కూడా బాగానే ఉంది సార్. చాలా బాగుందండి. గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వడానికి కూడా మనకి ప్యాక్ చేసి ఇవ్వడానికి మంచిగా ఉంటుంది. ఓకే, 6 లడ్డూలు ఇచ్చారు. ఒక స్వీట్ బాక్స్ లాగా క్రియేట్ చేసి ఇచ్చారు లడ్డు ప్రసాదం అని. అవునండి, చాలా బాగుందండి. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. స్మెల్ కూడా మంచి టేస్ట్ అయినా ఉందా సార్? మంచి గీ స్మెల్ బాగుందండి. అంత ముందుతో పోలిసి చాలా బెటర్గా ఉంది. ఎలా ఉంది సార్ పరిపాలన వరకు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది? మెయింటెనెన్స్ బాగుంది, చాలా బాగుందండి. లైన్ లో వెళ్ళేటప్పుడు క్యూలో వెళ్ళేటప్పుడు వాటర్ సప్లై కానీ అన్ని సౌకర్యాలు. వాటర్ సప్లై చాలా బాగుందండి. వాళ్ళు మరి పిలిచి దాహం అవుతుందని తెలుసుకొని వాళ్ళు బాటిల్స్ చాలా మంచిగా డోనర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇలా బాక్స్ కూడా ఇదే ఫస్ట్ టైం సార్ ఇక్కడ? అవునండి, ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కవర్లలో ఇవ్వడం, మామూలు పెట్టి ఇవ్వడం, అంత పగిలిపోయినటువంటి షేప్ కూడా సరిగ్గా లేకుండా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది. మంచి విషయం అంటారు ఇలా చేసి ఇవ్వడం. చాలా మంచి విషయం. బాగానే అయిందండి. చాలా బాగా అందింది. బాగానే చేశారు. బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక భోజనం బాగుంది, దర్శనం బాగుంది. అమ్మవారి లడ్డు చేస్తుంటే చక్కటి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. ఈ లడ్డు గురించే గత తిరుమలలో జరిగిన వివాదానికి సంబంధించి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. దాన్ని కూడా రాజకీయం చేసి అసలు అనకూడదు. కానీ రాజకీయం చేసే వాళ్ళకి ఏదైనా రాజకీయమేనండి. ఇది భక్తితో సంబంధించింది. అది ఆధ్యాత్మికంగా ఆలోచించాలి కదా. కోట్ల
చేస్తామని మనోభావాలు దెబ్బతింటాయి. ఇది హిందువులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము. అది కాక ఇక్కడ చాలా బాగుంది, అమ్మవారి దర్శనం బాగుంది, భోజనం బాగుంది, అంతా బాగా జరిగిందండి. అలంకారం చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు చూడదగ్గ చాలా బాగా అయింది దర్శనం మాత్రం. కిరీటకం పెట్టారు, అమ్మవారి దర్శనం కిరీటకం చూసాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా అయిందండి దర్శనం కూడా. లేదండి 2ంటికి వచ్చాము లైన్ లో, 3ంటికల్లా కిందకు వచ్చేసాం, భోజనం కూడా చేసాం, ఇప్పుడు వెళ్తున్నాం 4కి. బాగా జరిగిందండి దర్శనం, బాగా జరిగిందా ఏమా? అంటే పాలు అవి కూడా ఇస్తున్నారని చెప్పంటున్నారు, ఇస్తున్నారు. తొక్కిసలాట ఏమైనా ఉందా? ఎట్లా ఉందమ్మా? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఆ దర్శనం కానీ కళ్యాణ మండపం, ఆ డెకరేషన్ అన్ని బాగున్నాయి. దర్శనం అయితే చాలా బాగుంది, డెకరేషన్ బాగుంది, చిన్నపిల్లలకు పాలు సదుపాయం అన్ని బాగున్నాయి, వాటర్ సప్లై బాగుంది, అన్ని బాగున్నాయి. ఆహారం కూడా ఫుడ్ చాలా బాగుంది, అందరికి అన్ని సమకూరుతున్నాయి, చాలా బాగుంది. లడ్డూలు కానీ ప్రసాదం కానీ అన్ని బాగున్నాయి. అంటే ఎవరైనా లైన్ లో విసుక్కోవడం కానీ ఏం లేదు, అంత ప్రశాంతంగా ఉంది, బాగానే జరిగింది. చాలా బాగుంది. చంద్రబాబు గారికి ధన్యవాదాలు. అమ్మ, ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి అమ్మవారి పండుగ దేవి శరన్నవరాత్రోత్సవాలు మొదటి రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడ గుళ్ళో చాలా బాగా సుందరంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి, చాలా బాగా ప్రశాంతంగా దర్శనం చేస్తున్నాము. చాలా బాగుంది, బాబు గారి ప్రభుత్వంలో చాలా బాగుంది. ఏమి లేదండి, అస్సలు ఏమి లేదండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా మేము దర్శనం చేసుకున్నామండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందండి. మాకు ప్రశాంతంగా చూసాము అమ్మవారి అలంకారం, ఎందుకంటే ఎప్పుడు తోసేసేస్తారు, సరిగ్గా చూడనివ్వరు, కానీ ఈసారి చాలా బాగా చూసామండి అమ్మవారి దర్శనం. అన్ని బాగా ప్రతి సెకండ్ కి వాళ్ళు అనౌన్స్ చేస్తారు, బాగా ఇస్తున్నారండి, పాలు ఇస్తున్నారు, వాటర్ సప్లై చేస్తారు, అంతా బాగుందండి. బాగుందండి, అంతా బాగుంది, చాలా బాగుందండి.